శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి మనకి ఈ యొక్క జూన్ నెల 6వ తారీఖు నాడు మరి అమావాస్య. ఆ రోజున శనీశ్వరుడి జయంతి. సరే, ఈ యొక్క 6వ తారీఖు మనకి మరి పంచగ్రహ కూటమి ఏర్పడుతుందండి. ఈ పంచగ్రహ కూటమి కూడా మనకి వృషభ రాశిలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క వృషభ రాశిలో వచ్చేసేసి 5 గ్రహాలనేవి కూడా ఆ యొక్క వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాయి. అందులో మరి గురువు, శుక్రుడు, అదేవిధంగా చంద్రుడు, మరి బుధుడు, రవి కలయిక వల్ల మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల మరి మనకున్నటువంటి 12 రాసుల్లో 5 రాసుల వారికి మరి చాలా మంచిది. అదేవిధంగా మరి 7 రాసుల వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మేషరాశి వారికి చాలా మంచిది. మరి ఎవరైనా గతంలో ఏదైనా ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు పడుతుంటే వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల మరి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అధిక లాభం అంటే వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి వారికి ధనస్థానంలో ఏర్పడడం వల్ల వీరికి లాభం అనేది చేకూరుతుంది. అయితే కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక తదుపరి మనం కర్కాటక రాశి వారికి గుర్తుంచుకోండి. కర్కాటక రాశి వారికి కూడా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి సౌభాగ్య యోగము, అదేవిధంగా సిద్ధి, అదేవిధంగా మరి వీరికి ధనలాభం కూడా చేకూరుతుంది. రాజ్య అధికారం కూడా మరి ఎక్కువగా రాజ్య అధికారం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశికి ఈ యొక్క పంచగ్రహ కూటమి వృషభ రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల కన్యారాశి వారికి ధనలాభము, అదేవిధంగా ఆకస్మిక మరి రాజ్యయోగం అనేది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ఆరోగ్యరీత్యా కొంచెం సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వారికి కూడా ధనయోగం సిద్ధిస్తుంది. అదేవిధంగా కార్యజయం అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇక తదుపరి మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకోవాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా మరి ఈ యొక్క రాజయోగం అనేది కూడా ఉంది. ఆకస్మిక ధనయోగము, అదేవిధంగా కార్యజయము, వీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి మరి ఏర్పడిన తర్వాత వీరికి. ఇక మనం తదుపరి చెప్పుకుంటే మకర రాశి వారికి మకర రాశి వారికి కూడా మరి విద్య, విదేశీయానం అంటే మీ పిల్లలు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వారికి విద్యాపరంగా వెళ్ళాలి అనుకుంటే వారికి విద్య విదేశీయానం కూడా ఉంది. అదేవిధంగా రాజయోగం సిద్ధిస్తుందండి ఈ యొక్క మకర రాశి వారికి. ఇక మనం చెప్పుకుంటే ముందుగా చెప్పుకున్న విధంగా 5 రాసుల వారు ఏ రాశి వారంటే మేషము, అదేవిధంగా కర్కాటకము, కన్యా రాశి, మరి వృశ్చిక రాశి, మరి మకర రాశి వారికి ఈ యొక్క మరి పంచగ్రహ కూటమి వల్ల మంచి జరుగుతుందండి. ముఖ్యంగా 7 రాసుల వారికి ఈ యొక్క మరి పంచగ్రహ కూటమి వల్ల కొంచెం అధిక ఇబ్బందులు కలిగే విధంగా ఉన్నాయి. వాటిలో మరి మొదటగా మనం మిథున రాశి గురించి చెప్పుకోవాలి. మిథున రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. అదేవిధంగా నష్టములు అధికంగా ఉంటాయి. శారీరక బాధలు, అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు, ఇవే కాక వారికి మరి ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల. ఆ తదుపరి కూడా మనం సింహరాశికి ఈ సంవత్సరం అంతా కూడా వారికి అంత బాగా లేదండి. ఇక పంచగ్రహ కూటమి వల్ల కూడా వారికి చాలా ఇబ్బందులు ఎదురొస్తాయి. నిలకడతత్వం అనేది లోపిస్తుంది. మానసికంగా, శారీరకంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ తదుపరి తులారాశి.
తులారాశి వారికి అష్టమ స్థానం యందు ఈ యొక్క మరి పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఆయుష్ అంటే కొంచెం ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సమయాల్లో కూడా మరి యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ధన నష్టము, అదేవిధంగా మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక తదుపరి మనం కుంభరాశికి వెళ్తున్నామండి. కుంభరాశి వారికి కూడా మరి కుటుంబ కలహాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి అదేవిధంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడము, అదేవిధంగా మనకు ఇంట్లో కొన్ని సమస్యల రీత్యా స్థలాలు కానీ ఇల్లు కానీ అమ్ముకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మీనరాశి వారికి కూడా నమ్మిన వారి వల్ల మరి కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా వారి వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి వెళ్తున్నామండి. ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి వీరికి. కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఇక తదుపరి మనము ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుందో, ఏ రాశిలో అయితే ఏర్పడుతుందో ఆ రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల వారికి ఆరోగ్య నష్టము, ఆరోగ్యంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా చెడు సహవాసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ధన నష్టము, అదేవిధంగా మరి కొంతమంది పెద్దవారితో గొడవలు పడ్డము, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి దానికి కూడా అధిక కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మరి గురువుగారు, మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది, మరి ఏర్పడడం వల్ల మనం ఏ ఏ పూజలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుందో అడిగారు. వారందరికీ కూడా చెబుతున్నానండి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల 7 రాశుల వారికి బాగాలేదు, 5 రాశుల వారికి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి అఖండ రాజయోగం కూడా యోగిస్తుంది. మరి మిగిలిన ఎవరైతే బాగాలేనటువంటి 7 రాశుల వారు ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలో చూస్తున్నానండి. ముఖ్యంగా వీరు నవగ్రహ హోమం బాగా గుర్తుంచుకోండి. నవగ్రహ హోమం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క నవగ్రహాలు అంటే ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు వెళ్ళి నవగ్రహాలకు కూడా మరి అభిషేకం చేసుకుంటే ఇంకా మంచిది. ఆ యొక్క నవగ్రహాలకు అభిషేకాలు చేసుకున్న తర్వాత శివాభిషేకం కూడా చేసుకుంటే మీకు ఇంకా మంచి జరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు 15 రోజుల లోపు చేసుకుంటే చాలా మంచిది. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి లోపు చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ కుదరని వారు మళ్ళీ మనకి వచ్చేటువంటి అమావాస్య లోపు చేసుకుంటే కూడా చాలా మంచిది. శక్తి కొలది కూడా దానం చేసుకోండి. శుభస్య శీఘ్రం.